స్నేహితులారా, ఊహించండి, మీరు ఒక పరాయి దేశంలో బందీలుగా ఉన్నారు. మీ చుట్టూ భయంకరమైన విగ్రహారాధన మీ ప్రాణాల మీదకు తెచ్చే రాజాజ్ఞలు. అటువంటి సమయంలో మీరు మీ నమ్మకాన్ని వదులుకుంటారా, లేక ప్రాణాలకు తెగించి నిలబడతారా? 2600 ఏళ్ల క్రితం బాబిలోన్ సామ్రాజ్యంలో నలుగురు యువకులు లోకాన్ని విస్మయానికి గురిచేసే సాహసం చేశారు. రాజు పెట్టిన భోజనాన్ని కాదన్నారు. మండుతున్న అగ్నిగుండాన్ని చూసి భయపడలేదు. అసలు ఆ అగ్నిగుండంలో నాలుగో వ్యక్తి ఎవరు? రండి, ఈరోజు ఆ ఉత్కంఠభరితమైన చరిత్రను తెలుసుకుందాం. ఈ చరిత్ర క్రీస్తుపూర్వం 605లో మొదలవుతుంది. బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించి అక్కడి ఆలయపు వస్తువులను రాజవంశానికి చెందిన తెలివైన యువకులను బందీలుగా పట్టుకుపోయాడు. వారిలో నలుగురు ముఖ్యులు: దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. రాజు వారికి కొత్త పేర్లు పెట్టాడు: బెల్తెషాజారు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వారి గుర్తింపును మార్చాలని చూశాడు. కానీ వారు తమ మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. రాజు ఇచ్చే అపవిత్రమైన ఆహారాన్ని ముట్టకూడదని. కేవలం 10 రోజులు వారు కేవలం కూరగాయలు, నీళ్లు మాత్రమే తీసుకొని పరీక్షకు నిలబడ్డారు. ఆశ్చర్యం ఏంటంటే, రాజభోజనం తిన్నవారి కంటే వీరే 10 తెలివిగా, ఆరోగ్యంగా కనిపించారు. దేవుడు వారికి అసాధారణమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. కొంతకాలం గడిచింది. నెబుకద్నెజరు రాజుకు అహంకారం పెరిగింది. ఒక భారీ బంగారు ప్రతిమను చేయించి దూరా మైదానంలో నిలబెట్టాడు. శాసనం ఏంటో తెలుసా? వాద్యధ్వనులు వినపడగానే అందరూ ఆ విగ్రహానికి సాగిలపడాలి, లేకపోతే తక్షణమే మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అంతే, సంగీతం వినిపించింది. వేలాది మంది నేల మీద పడ్డారు. కానీ 3 వ్యక్తులు మాత్రం గంభీరంగా నిలబడ్డారు: షద్రకు, మేషకు, అబేద్నెగో. రాజుకు కోపం నరాలకు పాకింది. వారిని పిలిపించి హెచ్చరించాడు: నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని గర్జించాడు. అప్పుడు వారు చెప్పిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది: రాజా, మేము సేవించే దేవుడు మమ్మను రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నీ విగ్రహానికి మాత్రం మేం మొక్కము. ఎంత ధైర్యం, ఎంతటి విశ్వాసం కదా వీరిది! రాజు ఆగ్రహంతో అగ్నిగుండాన్ని ఎప్పటికంటే 7 అంతలు ఎక్కువగా వేడి చేయమన్నాడు. ఆ మంటల వేడికి వారిని తీసుకెళ్లిన బలవంతులైన సైనికులే కాలి చనిపోయారు. ఆ 3 బంధించి అగ్నిగుండంలో పడేశారు. కాసేపటికి నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యంతో సీటులోంచి లేచి నిలబడ్డాడు. కళ్ళు నలుపుకొని చూశాడు. మనం వేసింది 3 కదా, మరి అగ్నిలో 4 నడుస్తున్నారు ఏంటి? వారు బంధకాలు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆ 4వ వ్యక్తి రూపం దైవ కుమారుడిలా ఉందే అని అరిచాడు. వారు బయటకు వచ్చినప్పుడు కనీసం వారి వస్త్రాలకు అగ్ని వాసన కూడా లేదు. తల వెంట్రుక కూడా కాలిపోలేదు. అది చూసిన నెబుకద్నెజరు మోకాల్లోని వీరి దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడు. స్నేహితులారా, ఈ చరిత్ర మనకు నేర్పే పాఠం ఒక్కటే: మనం దేవుని కోసం నిలబడితే కష్టాల అగ్నిగుండంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్.